హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అన్ని సర్దుతున్నా అని అనుకుంటున్నారా? మాకు ఈ 2026లో మొదటిసారిగా శ్రీవారి నుండి పిలుపైతే వచ్చింది. సో మేము తిరుపతి వెళ్తున్నాం. అన్ని పనులు కంప్లీట్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళి బస్ అయితే ఎక్కాము. ఈ ఫ్రీ బస్ వచ్చిన నుండి గవర్నమెంట్ కూడా బస్సులని చాలా తక్కువ చేసింది. రష్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎటైనా వెళ్దామంటేనే భయం వేస్తుంది. నిల్చోడానికి కూడా బస్ లో ప్లేస్ ఉండట్లేదు. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్ కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు అందరితో కలిసి ఏదైనా ఫంక్షన్ కి ట్రాక్టర్ లో వెళ్తే ఆ ఫీలే వేరే ఉండేది. ఇప్పుడైతే కార్, బైక్ అని వెళ్తున్నాము. చిన్నప్పటి రోజులే బాగుండేవి. మరి మీరేమంటారు? కమెంట్ చేయండి. ఫైనల్ గా కరీంనగర్ బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా జనాలు చాలానే ఉన్నారు. వరంగల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. బస్ రావడమే లేటు. సీట్స్ కోసం పెద్ద వారే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ బస్ లో రావడం కన్నా ఇంట్లో ఉన్నది బెటర్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే సపరేట్ వెహికల్ అయితేనే బెస్ట్. లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫైనల్ గా బస్ వచ్చింది. మాకైతే ఒక సీట్ అయితే దొరికింది. బస్ ఏ టైం కి వెళ్ళినా ఏ ఇబ్బంది ఉండదు. హాయిగా కూర్చొని ఇక వరంగల్ వచ్చే వరకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే. ఫైనల్ గా కరీంనగర్ డ్యామ్ అయితే వచ్చేసింది. వర్షాకాలంలో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఈవినింగ్ టైంలో వ్యూ అయితే బాగుంటుంది. 2.5 hours అయితే పట్టింది వరంగల్ రావడానికి. బస్ స్టాండ్ కి రాగానే అందరూ సీట్స్ కోసం వాళ్ళ వస్తువులని ఇలా సీట్ లో వేసుకుని ప్లేస్ అయితే ఆక్రమించేసుకున్నారు. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పక్కనే కాబట్టి మెల్లగా నడుచుకుంటూ స్టేషన్ కి వెళ్ళాము. ఇంకా టైం కాలేదు అని అయితే వెయిటింగ్ హాల్ కి వెళ్ళి అయితే కూర్చున్నాము. ఇక్కడ కూడా ఏసీ హాల్స్, నార్మల్ హాల్స్ అని కూడా పెట్టారు. మనీ ఉంటేనే మనిషిలా చూస్తారు, లేకపోతే లేదు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మనలానే చాలా మంది తిరుపతి వెళ్లే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేమైతే వెళ్లి హాల్లో అయితే కూర్చున్నాము. ట్రైన్ టైం అయిందనేసి డిస్ప్లేలో వచ్చింది. సో ఫైనల్ గా మనం వెళ్లే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మన సీట్ నెంబర్ ఎక్కడో చూసుకొని కూర్చోవడమే. మనం ఇలా ట్రైన్ లో లాంగ్ జర్నీ చేసినప్పుడు సైడ్ కి సీట్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. బట్ మాకైతే మిడిల్ అప్పర్ వచ్చింది. ఇక వరంగల్ నుండి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం కూడా 9 అయిపోయింది. సో ఇంట్లో నుండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను. తినేసి పడుకోవడమే. మన ఇంట్లో వాళ్ళు లాంగ్ జర్నీ చేసినప్పుడు ఇంట్లో ఫుడ్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో డే 1 అయితే ఇలా గడిచింది. నెక్స్ట్ డే 2 ఏంటో చూడాలంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.